కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు కొనసాగిస్తున్నారని ప్రతిపాడు నియోజకవర్గ కూటమి శ్రేణులు మండిపడ్డారు. గత 3 దశాబ్దాలుగా రహదారులు లేని ప్రాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలు చేపడుతుంటే కొంతమంది సోషల్ మీడియాలో రోడ్డు నిర్మాణాలపై అసత్య ప్రచారాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడూ లేని విధంగా బీటీ రోడ్డు నిర్మాణాలు కూటమి ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభు చొరవతో నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. రోడ్డు నిర్మించిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఆధ్వర్యంలో నమూనాలు సేకరించిన ప్రదేశాల వద్ద మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతాల అభివృద్ధికి అందరూ మద్దతు ఇవ్వాలని, అంతేగాని అభివృద్ధి చూసి ఈర్ష్యపడకూడదని హెచ్చరించారు. రోడ్డు నిర్మాణాల్లో అవకతవకలుంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఈ సందర్భంగా వారన్నారు. అభివృద్ధి చేపడుతున్న ఎమ్మెల్యే సత్యప్రభపై ఇకపై అసత్య ప్రసారాలు, ఆరోపణలు చేపట్టేవారని చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా వారు మీడియా ముఖంగా తెలిపారు. ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియాలో ఏయో ఫోన్లు పెట్టుకొని పోస్టులు పెడుతున్నారు. అంటే ఈ రోడ్డు ఇలా వేసారు, అలా వేసారు అని పెట్టడం జరుగుతుంది. కానీ రోడ్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు రోడ్డుకి నోసుకొని మామూలు గ్రావెల్ రోడ్డు కూడా నోసుకొని రోడ్లని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో మా ప్రియతమ నాయకురాలు ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజయ్య గారు ఎంతో స్ఫూర్తితో ఎంతో కష్టపడి నిధులు తెచ్చి ఇక్కడ నియోజకవర్గంలో నాకు తెలిసినప్పటి వరకు 1-2 సంవత్సరాల్లో ఒక 20 రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అంతేకాకుండా ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు ఒక్కొక్క నుంచి 30 లక్షల నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల వరకు సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తులో నాకు తెలిసిండి, నాకున్న ఊహ వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసినంత భారీ ఎత్తులో 2 సంవత్సరాల్లోనే ఇన్ని రోడ్లు వేసి అన్ని రోడ్లు గ్రావెల్ రోడ్డుకి గ్రావెల్ రోడ్డు కూడా నోసుకోలేని రోడ్లకి బీటీ రోడ్లు వేయడం, సీసీ రోడ్లు వేయడం కూడా జరిగింది. అలాగే ఇందులో ఇక్కడ నియోజకవర్గం మొత్తం మీద మాకు ప్రతిపాడు మండలం చూసుకుంటే కిత్మూరుపేట నుంచి వాకపల్లి రోడ్డు బీటీ రోడ్డు తెచ్చారు. అలాగే దారపల్లి నుంచి కొండపల్లి రోడ్డు అండి. ఇది ఇక్కడ ఇప్పుడు స్వతంత్రం వచ్చాక రోడ్డు పడలేదండి. ఇక్కడ స్వతంత్రం వచ్చింది, ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చి రోడ్డు గ్రావెల్ రోడ్డు కూడా పడలేదు. అలాంటి దానికి తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారికి దక్కింది. అలాగే గోకవరం డుల్గోగుడు, ఇది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గ్రావెల్ రోడ్డు కూడా పడలేదండి. ఇలాంటి ఇక్కడ కూడా బీటీ రోడ్డు తేవడం జరిగిందండి. అలాగే రౌతుపాలెం టు గోకవరం కూడా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు లేదండి. అక్కడ బీటీ రోడ్డు తేవడం జరిగింది. అలాగే పెద్దపాలెం నుంచి గోకవరం కూడా ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం వేశారు. ఇప్పుడు బీటీ రోడ్డు తెచ్చి అది కూడా మా రాజయ్య గారు వరుపుల వారు ఆయామంలోనే రోడ్డు వేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ వరుపుల వారి ఆయామంలోనే రోడ్లు ఈ గ్రామం వేయడం జరిగింది. అలా ఉత్తరకించి పెద్దపాలెం ఇది 30 సంవత్సరాలండి. అక్కడ పంటలు కూడా మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో. అక్కడ వరి పండించడం ఇవన్నీ గోతులు ఎంతో నరకయాత్ర అనుభవించారు. అలాంటిది 18 అడుగుల రోడ్డు ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తరకించి పెద్దపాలెం సీసీ రోడ్డు తయారు జరిగింది. ఇంత అభివృద్ధి చేసిన ఎవరు ఎమ్మెల్యే ఎవరు లేరు. మా సత్యప్రభ రాజా గారు ఇచ్చారు. అది కొంతమంది అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో లేకపోతే ఎందుకో తెలీదు, కొంతమంది కావాలని ఏదంటే ఒక రోడ్డు వేయాలంటే ఎస్టిమేషన్ ఉంటుంది. ఎస్టిమేషన్ తర్వాత శరవరం సర్పంచ్ని, పత్తిపాడు మండల పార్టీ అధ్యక్షుని టీడీపీకి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏనాడు బట్టో రోడ్లు గుంటలాడిపోయి ఎల్లాకి దారి లేకుండా ఉంటే ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని బాబు మాకు రోడ్లు వేయండి అని చెప్పి కోరిక మేరకు కలెక్టర్ గారిని పట్టుకుని ప్రతి మండలంలోని మా 3 మండలాల్లోని కూడా బీటీ రోడ్లు 18-20 రోడ్ల దాకా బీటీ రోడ్లు శాంక్షన్ చేసి శాఖశక్యంగా అన్ని రోడ్లు పోసి ఎమ్మెల్యేని ఎవరిని కూడా చూడలేదు మేము. అలాంటి పద్ధతిలో రోడ్లన్నీ పోసి సక్రమంగా అన్ని కూడా బాగా స్టాండర్డ్గా పోసిన రోడ్ల గురించి ఈ రోడ్డు
ఎప్పుడో మేము రాజా గారు ఉన్నప్పుడు ఆ రోడ్డు వెళ్తే మట్టి రోడ్డు అంటే మేము బళ్ళు వెళ్ళకపోతే నడిచి వెళ్ళాం. గతంలో ఇల్లు గంట కాలిపోయినప్పుడు వెళ్తేనే అలాంటి రోడ్డు మా ఎమ్మెల్యే గారు పట్టుదలగా రోడ్డుకి ఎస్టీలకి ఈ రోడ్డు పోతే మన అంత పేరు ఉంటుందని, తర్వాత వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి రోడ్డు శాంక్షన్ చేసి, రోడ్డు పోతే ఎవడో దాడండి పోయి పుల్లిగాడు ఆ క్వాలిటీ గురించి గొల్లు తీస్తే ఆ గోతులో ఫోటో తీసి దాన్ని మామూలుగా పైకి పెట్టి మా ఎమ్మెల్యే గారికి సర్టిఫికేట్ రావాలని చెప్పి. బి నారాయుడు, నేను నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ని. మరి ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అత్యంత అభివృద్ధి అంటే ఎక్కడైనా సరే కానీ రోడ్లు ఎప్పుడైతే బాగుందో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు మాత్రమే ప్రజల యొక్క జీవన విధానాలు మెరుగుపడతాయి. ఎందుకంటే ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి, చాలా సుదీర ప్రాంతాలు ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి గత 25-30 సంవత్సరాల నుంచి దారి మార్గం లేక, రోడ్డు మార్గం లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులన్నీ అధిగమించడానికి మరి ఎమ్మెల్యే గారు వరపుల్లి సత్యప్రభారాజు గారు నెగ్గిన తర్వాత ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ని అలాగే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని ఒప్పించి మెప్పించి అత్యధిక నిధులు తెలిసి ఎన్నో బీటీ సిసి రోడ్లు వేయడం జరిగింది. మరి అలాంటి రోడ్లు వేసినప్పుడు ఆ రోడ్లు ఎవరు వేస్తారండి? కాంట్రాక్ట్లు వేస్తారు. మరి కాంట్రాక్టులు పనులు అప్పచెప్పను అక్కడ ఏమైనా సరే ఎటువంటి రోడ్డు కన్స్ట్రక్షన్ లో ఇబ్బందులు ఉంటే కనుక, నాణ్యతలో తేడా ఉంటే కనుక ఆ రోడ్లు వేయడానికి ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ పైన ఇంజనీర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే రోడ్డు క్వాలిటీ ఉందో లేదో చెక్ చేయడానికి వాళ్ళు అక్కడ కట్ చేస్తారు. రోడ్డు సెంటర్లో కానీ సైడ్లో కానీ అన్ని వైపులా కట్ చేయడానికి ఒక హోల్ పెడతారు, వాళ్ళ మిషన్ ద్వారా కట్ చేస్తారు. అది మన నియోజకవర్గంలోనే సీసీ రోడ్లు కాదు, మనకి ఏదైతే NH-16 ఉందో NH-16 మీద రోడ్డు వేసినప్పుడు కూడా వాళ్ళు QCQAకి కట్ చేసుకుని పట్టుకెళ్ళి ల్యాబ్లో చెక్ చేసి ఇందులో ఎంత ఇసుక వాడారు, ఎంత మెటల్ వాడారు, ఎంత కంకర వాడారు అనేది చెక్ చేసిన తర్వాత బిల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాంటి బిల్లు శాంక్షన్ చేయడానికి ఏదైతే రోడ్డుగా కట్ చేశారో అలాంటి గోతుల దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇదిగో రోడ్లు గోతులు పడిపోయి వేసిన 10 రోజులకి 20 రోజులకి అని చెప్పేసి కొంతమంది ఈరోజు, ఎందుకంటే అత్యధికంగా ఏ విషయాన్ని ట్రెండ్ చేయగలడానికి సోషల్ మీడియా ఉంది కాబట్టి ఊరికినే చేతిలో ఒక స్మార్ట్ మొబైల్ ఉందని చెప్పేసి ఆ గోతుల దగ్గర వీడియోలు తీసుకుని ఇదిగో వేసిన రోడ్లు గోతులు పడిపోయి రోడ్డు ఊడిపోయింది అన్నారు. ఎలా జరుగుద్దండి? ఒక రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డు వేయడానికి గవర్నమెంట్ అధికారులు ఉంటారు, అక్కడ పొలిటికల్ నాయకులు ఉండరు. గవర్నమెంట్ అధికారులు ఇంజనీర్ సమవేక్షంలో మాత్రం రోడ్డు జరిగిద్ది. ఆ రోడ్ని చెక్ చేసిన తర్వాత రోడ్డు వేయడం జరిగిద్ది. మరి అలాంటి రోడ్లు చేస్తే ఆ ఇంజనీర్లు ఉద్యోగాలు